పైన ఉన్నటువంటి కలర్ వెళ్తుంది. ఒరిజినల్ కరెన్సీ యాక్చువల్లీ. అంతో అక్కడ ఉన్న ఐరన్ బాక్స్ ఉంది కదా, ఐరన్ బాక్స్ ఐరన్ చేసుకోండి, చేసి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోండి తడిపోవడానికి. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ పీపుల్ ని ఎవరైతే ఇటువంటి వాల్యుబుల్ దానికి వెళ్ళొద్దని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా మీకు ఏదైనా ఆఫర్స్ చేస్తున్నారు అంటే దాంట్లో సమ్ మిస్చీఫ్ ఉంటుంది, దాని మీద చాలా అని అనుకోనే మీరు ముందుకు వెళ్ళాలి. అండ్ వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ డీలింగ్ విత్ సమ్ రాంగ్ పీపుల్, అన్నోన్ పీపుల్, ఇటువంటి యాక్టివిటీ ఉన్నప్పుడు సడన్లీ విల్ డూ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి డేంజరస్ ఫర్ లైఫ్ ఆల్సో. ఆ టైంలో వీళ్ళు గొడవలు అయితే ఏమైనా అయితే వాళ్ళకి ఏది రకమైనటువంటి ప్రమాదం కూడా జరుగుతుంది. సో ఇట్లా చేసినటువంటి టాస్క్ ఫోర్స్ ఎస్ఓటి మల్కాజ్గిరి టీం అభినందిస్తున్నాను. దీంట్లో మన గిరిధర్ డిసిపి గారు, అలానే శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ అండ్ ఎస్ఓటి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ ఆల్సో, వాళ్ళు కూడా దీంట్లో ఎఫెక్టివ్ గా పనిచేసి పట్టుకోవడంలో సహకారం చేశారు. వాళ్ళని అభినందిస్తున్నాను. అతర అధికారులు కూడా మేము రివార్డ్స్ ఇస్తాం. చాలా ఈ గ్రూప్ లో ఏదైతే వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారో అందులో ఇండియన్స్ ఎవరో ఉన్నారు, అది మేము వెరిఫై అంటే చాలా మంది ఏంటంటే వాళ్ళు ముందుకు రావట్లేదు. ఎందుకంటే నేను ఇల్లీగల్ పనిచేస్తాను అనేది ఒకటి మనసులో ఉంటుంది. దాని తర్వాత వీళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ని అనేది ఎక్స్పోజ్ అయితే తన తప్పు బయటకు వస్తుందని చెప్పి ఉన్న దాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వీల్ వర్క్ అవుట్ ఇన్ టు దాట్ బికాస్ ఫారినర్స్ కాబట్టి మేము తొందరగా ఇంకా వీళ్ళను పోలీస్ కస్టడీ తీసుకుంటాము. వన్స్ రిమాండెడ్ దెన్ వీల్ గెట్ ఫర్దర్ డీటెయిల్స్. గుర్గాంలో ఉన్నారు ఇతను. ఈ మన ఫ్రాంక్ సెట్రిక్ గుర్గాంలో ఉన్నాడు, ఇంకో అతను బెంగళూరులో ఉన్నాడు. వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్ లో ఆపరేషన్ వచ్చారు, ఈ అదర్ ఫెలో డేవిడ్ ఈజ్ నాట్ ఇన్ ఇండియా ఆల్సో, అడ్మిన్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రీ. అంటే ఓన్లీ ఇక్కడ మన హైదరాబాద్ లోనే సార్, వేరే స్టేట్ లో కూడా చేశారు. ఢిల్లీలో ఉన్నాడు, బెంగళూరులో ఉన్నాడు. సో వాళ్ళు అక్కడ కూడా చేస్తుంటారు. అక్కడ పోలీస్ ఆఫీసర్ మేము వీళ్ళు ఇన్ఫార్మ్ చేసి ఈ మెమోని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు కావాలంటే ఒకసారి చూడండి, అది ఆన్ చేస్తారా. సెట్రిక్ ఈజ్ ఫ్రమ్ కెమరాన్. ఇంకొక అక్యూజ్ గోయిటా సుంగాలో, మాలి ఈ కంట్రీ నుంచి వచ్చాడు. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఈ ఇన్నోసెంట్ వాల్యుబుల్ పీపుల్ ని అట్రాక్ట్ చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళు మెసేజ్ పంపించి అందులో గ్రూప్ లో యాడ్ కమ్మని చెప్తారు. వన్స్ వెరిఫైడ్ క్లోన్ క్రెడిట్ కార్డ్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ కమ్మని చెప్పిన తర్వాత వీళ్ళు ఆ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే ఈ గ్రూప్ ఒక డేవిడ్ అనే అతను ఉంటాడు గ్రూప్ అడ్మిన్. ఇట్లా మీకు మేము ఒక ఫేక్ కరెన్సీ ఉన్నదాన్ని కెమికల్ అంటే ఒక పేపర్స్ ఇస్తాము, అది కరెన్సీగా చెప్పి కెమికల్ అప్లై చేస్తే అది ఒరిజినల్ కరెన్సీగా అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. అలా చెప్పిన తర్వాత వీళ్ళు మీరు కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే 1:5 రేషియోలో మీకు మనీ పే చేస్తామని చెప్పారు. ఈ గ్రూప్ లో ఉన్న ఇంటరాక్షన్ లో మనకున్నటువంటి కంప్లైంట్ ఇంటరాక్ట్ అవుతూ అతనికి ఈ మనీ పే చేసి 1,00,000కి 5,00,000 రూపాయల చొప్పున తీసుకోవడంలో 25 lakh రూపీస్ కోసము ఆయన మనీ తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే మీరు అక్కడ చూసినటువంటి బ్లాక్ ఒక పేపర్ ఉంది, ఆ పేపర్ యాక్చువల్లీ దాంట్లో కెమికల్ వేసి అది క్లీన్ చేస్తే అది ఒరిజినల్ కరెన్సీ అవుతుంది. సో ఈ బ్లాక్ కలర్ ఉన్న పేపర్ మీరు తీసుకొని వాటిని మీరు ఒరిజినల్ కరెన్సీగా మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. మీకు వీడియో కూడా చూపిస్తాము. అయితే యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఒరిజినల్ కరెన్సీ ఓన్లీ. దాని మీద ఒక బ్లాక్ కలర్ పెట్టి దాన్ని కెమికల్స్ కడిగినట్టు చేసేసి ఇట్లా ఏదైనా బ్లాక్ పేపర్ మీకు ఇస్తాము. ఈ బ్లాక్ పేపర్ ను మేము ఇచ్చిన కెమికల్ తో మీరు కడిగిస్తే
అది ఒరిజినల్ కరెన్సీ అని చెప్తాడు. యాక్చువల్గా అతను పెట్టినప్పుడు ఫస్ట్ ఇచ్చిన దాంట్లో ఒరిజినల్ కరెన్సీ పెడతాడు, ఈయన ముందే క్లీన్ చేస్తాడు. అప్పుడు ఆ బ్లాక్ పేపర్ కరెన్సీగా మారుతుంది. పైన మనం ఎట్లా క్లీన్ చేస్తే ఎట్లయితే కరిగిపోతుందో అట్లా వచ్చేస్తుంది. దెన్ యూ విల్ టెలింగ్ దట్ యూ గో అండ్ ఎక్స్చేంజ్ ఒరిజినల్ కరెన్సీ, ఇండియన్ ఒరిజినల్ కరెన్సీ. అతను వెళ్ళి బయట ఎక్స్చేంజ్ చేస్తాడు, అది యాక్సెప్ట్ అవుతుంది. సో అట్లా వాళ్ళ నమ్మకం కలిగించేసి ఇట్లా మీ ఇంటర్నేషనల్ గ్యాంగ్ ఇది, ఈ కోంబి ఫ్రాంక్ సెడ్రిక్ అండ్ గోయిచా సుంగాలో, వీళ్ళిద్దరుతో పాటు ఇంకా రోలెక్స్ డేవిడ్ అండ్ జోసెఫ్ అనే వాళ్ళు ఉన్నారు. ఇది చూపించింది రోలెక్స్ అనే అతను ఈ డేవిడ్ అనేటువంటి అడ్మిన్ ద్వారా ఇది కలిశారు. కలిసి వీళ్ళు ఇద్దరు ఈ క్రిమినల్ యాక్టివిటీ చేశారు. అయితే ఇందులో ఉన్నటువంటి ఈ కోంబి ఫ్రాంక్ సెడ్రిక్, ఇతనికి 2020లోనే అతని పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఈ మన కంట్రీలో ఇల్లీగల్ గా స్టేలో ఉన్నాడు. అది కూడా మేము కేసు పెడుతున్నాం. ఇద్దరు ఫారిన్ నేషనల్స్ ఇండియాలో ఇటువంటి ఆపరేషన్ చేసిన వాళ్ళని మనం పట్టుకోవడం మేబీ రీసెంట్ టైమ్స్ లో ఫస్ట్ టైం అనుకుంటాను. ఇది ఇట్లా ఇండియన్ కరెన్సీ చూపించి దానికి కలర్ పూసేసి దానిలో కెమికల్ వాడేసేసి ఆ కెమికల్ చూపించి కరెన్సీ అని చెప్తారు. అందులో ఒక ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు ఈ చేసిన తర్వాత ఒక పౌడర్ ఇస్తారు. ఆ పౌడర్ ఇచ్చి ఆ పౌడర్ ను ఈ బ్లాక్ పేపర్స్ ఇచ్చేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత when you sprinkle this powder on this black papers and wash it with the chemical, then it will turn into the currency అని చెప్తారు. అయితే యాక్చువల్లీ ఆ పౌడర్ ఇచ్చిన పౌడర్ లో కొంచెం మొత్తం వచ్చే ఫ్లేమ్స్ వస్తాయి. అటువంటి యాక్చువల్గా ఈ కెమికల్ ఇది చేయడం కాదు, మొత్తం వచ్చేదాన్ని పెట్టేసేసి అది పడకపోగానే దే విల్ ఫాల్ అన్కాన్షియస్. అప్పుడు వీళ్ళు అక్కడి నుంచి డబ్బులు తీసుకొని పారిపోవడం చేస్తున్నారు. ఇట్లా దిస్ ఇస్ ద యాక్టివిటీ. సో ఇలా మరీ చెప్తున్నాము, నో లంచ్ ఇస్ ఫ్రీ అనేది మనకు తెలుసు. ఇట్లా ఏ క్రిమినల్ యాక్టివిటీలో కూడా ఇటువంటి విధంగా ఎవరు కూడా మోసపోవద్దు. మన గల్లిబుల్నెస్ లో లేదా మన గ్రీడీ నేచర్ క్రిమినల్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. చేసి వాళ్ళు 1:5 ఎవరు ఎందుకు ఇస్తారు, 1 లక్ష ఇస్తే 5 లక్షలు ఇస్తారు, 5 లక్షలు ఇస్తే 20 లక్షలు ఎందుకు ఇస్తారు, 5 లక్షలు ఇచ్చి మోసపోయాడు అతను. దాని తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తే అది ఏమీ అవట్లేదు. సో దాన్ని మేము ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని దెన్ ఇవాళ మీకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. అరెస్ట్ చేసిన తర్వాత 325 ఫారిన్ నేషనల్స్. కాబట్టి దీంట్లో మీకు ఒక న్యూ మెథడ్ ఆఫ్ కమిటింగ్ అఫెన్స్ విత్ ఫారినర్స్ saying that we're showing some black currency, black paper, put some chemical on that, they act as if it's been washed and then it become original currency. Actually they put a kind of color on the black paper, I mean black, the original currency, black color. When it వాళ్ళు నీళ్ళతో అన్ని కెమికల్తో కడిగినప్పుడు అంటే ఇట్ విల్ టర్న్ యాజ్ ఎ ఒరిజినల్ కరెన్సీ బికాజ్ ఈ లేయర్ ఆన్ దట్ విల్ గో ఆఫ్. అది చూపించేసి ఇది కరెన్సీ ఇది మేము చేసామని చెప్తున్నారు. అది వాళ్ళు నమ్మి మళ్ళీ ఇంకా కరెన్సీ కోసం వెళ్ళి చెప్పడం వల్ల ఈ గ్యాంగ్ లో వీళ్ళు విక్టిమ్ గా ఉంటున్నారు. మేము ఇంకా వేరే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఈ మొత్తం నెట్వర్క్ విక్టిమ్స్ ఎవరు ఉన్నారు చూస్తాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది రిపోర్ట్ చేయడానికి వెనకాడతారు. యాక్చువల్లీ వీ షుడ్ అప్రిషియేట్ ద కంప్లైనెంట్ హు కమ్ ఫార్వర్డ్ గివ్ ద ఇన్ఫర్మేషన్ టు లైక్ దిస్ వే ఓపెన్ గా జరిగిన ఇన్సిడెంట్ చెప్పడము. వేరే వాళ్ళు కూడా చెప్పకుండా ఉండడం మూలంగా వాళ్ళు విక్టిమ్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. I mean, victim becoming that kind of influence లో victim అవుతున్నారు. Accused they're continuing this offense straight away. That's what we would like to enlighten, give with this information.